ఇక్కడ వరిగడ్డిని మిషన్ పట్టే విధానం చూడండి. ఇక్కడ ఒకరు మొత్తం తెచ్చిన దాన్ని వరిగడ్డిని అయితే పైకి వేస్తున్నారు మిషన్లోకి. ఒకరు వేస్తూ ఉంటే ఒకరు లోపలికి తోస్తూ ఉంటారు. మిషన్ చాలా చక్కగానే పడుతున్నారన్న. అక్కడ అక్క వాళ్ళు మొత్తం అక్కడి నుంచి అక్కడ ఇద్దరు ఒక జత అయి ఉండి అట్లా మూటలు కట్టి మొత్తం ఒక చీరలో వేసుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ వేయబోతున్నారు. ఇక్కడ మిగతాయి మొత్తం ఇక్కడ ఓ పెద్ద అయిన రైతు అయితే ఇక్కడ తన పంట చేస్తున్నారు. వాళ్ళు తెచ్చిన ధాన్యాన్ని మొత్తం ఇక్కడ మిషన్లో వేయడం అయితే జరుగుతుంది. అన్న కూడా కానీ చాలా చక్కగానే కష్టపడుతున్నారు. ఇదిగో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ రైతు అయితే ఇక్కడ వేస్టేజ్ వచ్చిన ధాన్యంది మొత్తం తీసి సైతోని మొత్తం ఒక కుప్పలాగా పట్టుకొని మొత్తం ఇక్కడ పక్కకి ఒక కుప్పలాగా మాత్రమే వేస్తారు. దాన్ని ఎద్దలకు కూడా వాడతారు. ఎద్దలకి ధాన్యాన్ని అది ఎలా పడితే అలా వేయకుండా మంచిగా నీట్గా వేసుకోవడం అయితే జరుగుతుందన్న. ఇలా నీట్గా వేసుకున్నప్పుడే ఎద్దులు కూడా తినడానికి కూడా బాగా మంచిగా ఉంటాయి. లేకపోతే పశువులకి సరిగ్గా ఎలా పడితే అలా వాడేయకూడదు. ఇదిగో ఎవరి పని వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చాలా మంచిగా జరుగుతుంది పని అయితే. ఆల్మోస్ట్ అక్కడ మొత్తం అయిపోయినాయి. మొత్తం ధాన్యం మొత్తం అక్కడ అయిపోయింది. మొత్తం బుడదగా ఉంది. అక్క వాళ్ళు నడుస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు.